ఇదేంటో తెలుసా? 50 గ్రామ్స్ వాము, 50 గ్రామ్స్ సోంపు, 50 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రామ్స్ ధనియాలు. ఇది నేను వంటల్లోకి యూజ్ చేద్దామని చేసుకున్నాను, డైలీ తాగడానికి కాదు. ఇప్పుడు మనం యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఈ డ్రింక్ గురించి మాట్లాడుకుందాం. ఇది డైలీ 1 స్పూన్ హాట్ వాటర్లో కలుపుకొని ఇలా మనం తాగితే వెయిట్ లాస్ అయిపోతాము, అబ్బా స్లిమ్గా సన్నగా అయిపోతామని యూట్యూబ్లో బోల్డ్ మంది వీడియో చేసి పెడుతున్నారు. అలాగే సన్నగా అయిపోతారేమో అని అలాంటి చాలామంది తాగేస్తున్నారు. అదైతే జరగదని నేను అనుకుంటున్నా. ఒకవేళ అదే జరిగితే ఇన్ని స్లిమ్ సెంటర్స్ ఇవన్నీ ఉండవు కదా. అందరూ డైలీ 1 స్పూన్ డ్రింక్ తాగేస్తారు, అబ్బా సన్నగా అయిపోవచ్చు అని అనుకుంటారు. ఫస్ట్ ఈ పౌడర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పౌడర్ వాడితే యాక్చువల్గా డైజెషన్కి ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఇది నార్మల్గా మనం వంటల్లో డైలీ ఖచ్చితంగా వాడతాము, డైజెషన్కి పనిచేస్తాయి కాబట్టి ఇదే డ్రింక్ వెయిట్ లాస్కి పనిచేయదని చెప్పాను కదా. సపోజ్ ఇదే డ్రింక్ డైలీ 1 గ్లాసు తాగాము అనుకుందాం, డైజెషన్కి పనిచేస్తుంది కాబట్టి కొన్నాళ్ళు బాగానే పనిచేస్తుంది ఇది డైజెషన్కి కూడా. ఆ తర్వాత ఏమైందంటే ఈ మోతాదు సరిపోదు, 1 to 2 స్పూన్స్ ఎక్కువ తీసుకుని తాగాల్సి వస్తుంది. అప్పుడు మన కడుపు పాడైపోతుంది, డైజెషన్ బాగా అయిపోద్ది అని అనుకుంటారు, లేదా వెయిట్ లాస్ అయిపోద్ది అనుకున్నా సరే అది ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి డ్రింక్స్ వెయిట్ లాస్కి పనిచేస్తాయి అని అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు ఈ డ్రింక్ తాగితే నార్మల్గా స్టార్టింగ్లో ఏమైందంటే ఒక 1 to 2 kgs తగ్గుతారు. అది ఎలాగంటే మన బాడీలో ఉన్న వాటరీ కంటెంట్ అంతా ఎక్కువ బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ డ్రింక్ తాగితే 1-2 kgs మాత్రమే తగ్గుతారు, స్లిమ్గా అయిపోరు. ఇంకొకటి, అసలు స్లిమ్గా అయిపోవాలి అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. అలాంటివి చేస్తే తగ్గుతాం కాబట్టి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.